మేము తీసుకుంటున్నాం. ఎక్కడైనా అరాకొరా మాకు తెలిసిన సందర్భాల్లో కూడా ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ తెలిసిన సందర్భంలో కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంటే ఒక పక్క విద్యా వ్యవస్థను, ఒక పక్క పరిశ్రమలు. ఈరోజు నా కాన్షియన్సీ ఉందండి. ఆర్సెల్ మెటల్ 1,00,00,000 కోట్ల రూపాయలతో ఒక స్టీల్ ఫ్యాక్టరీ ఈరోజు తక్కువ కాదే. అది కూడా ఎలాంటి సిచ్యువేషన్లో అంటే వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో బతిమాలి లిటరల్లీ ఒక వీడియో కాన్ఫరెన్స్లో కూర్చొని అది ఓకే చేసిన పరిస్థితిని కూడా నేను చెప్పాలి. ఈ సందర్భంగా లోకేష్ బాబు గారి ఎఫర్ట్ కూడా చెప్పాలి. ఎందుకంటే చాలామంది ఏదేదో మాట్లాడుతుంటారు బయటకు వచ్చి అలాగా ఇలాగా అని చెప్పి. లోకేష్ బాబు గారికి ఒకరితో తిట్టించమని ఒకరితో కొట్టించమని ఫోన్లు చేసే తత్వం కాదు. లోకేష్ బాబు గారు ఏదైనా ఫోన్లో మాట్లాడారంటే ఆ ఊరికి ఏ పని పరిశ్రమలు వస్తున్నాయి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, అక్కడ విద్యా వ్యవస్థ ఎలా ఉంది, అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటేనండి, లాస్ట్ గవర్నమెంట్లో నాడు నేడు అని చెప్పి భీకరంగా చేసేసాము. స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అయిపోయినాయి, అందంగా తయారైపోయినాయి అన్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత మేమందరం కూడా స్కూల్కి వెళ్తూ ఉంటే మాకు హెచ్ఎంస్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. గోడ బాగానే ఉంది, బోర్డు బాగానే ఉంది, లోపల మాత్రం ఏమీ బాగాలేవు, పడిపోయేటట్టుగా ఉన్నాయి. దీనికి కొన్ని వేల కోట్లు. నిజంగా కనుక రేపు పొద్దున్న అన్నీ కనుక మేము పెట్టుకొని దాని మీద నాడు నేడు మీద కనుక ఎంక్వైరీ చేస్తే ఎంతమంది బయటకు వస్తారో చూడాలి. లెటర్లో చెప్తున్నాను నేను. ఎందుకంటే నా నియోజకవర్గంలో స్కూల్స్కి చాలామంది, నేను జిల్లాకి వెళ్ళిన, ఏ జిల్లాకి వెళ్ళినా, ఈవెన్ విజయనగరం ఇన్ఛార్జ్ మినిస్టర్కి వెళ్తే అక్కడికి స్కూల్స్ మాకు కావాలి, ప్రహారీ గోడలు లేవు, కొన్ని చోట్లేమో స్కూల్స్ పెచ్చులు రాలిపోయి పడిపోతున్నాయి. అంటే నేనేమంటానంటే ఆ రోజు ఏదో మేడిపండు టైప్లోని దాన్ని క్రియేట్ చేసేసారు. అంటే లోపల అసలు బయటకు ఎంత అందంగా కనిపించినాయో. నేను ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయి స్కూల్స్ ఎలా చేశారా అని అనుకున్నా. అఫ్కోర్స్ అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని తెలుసు నాకు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ని కూడా ప్రాపర్ వేలో యూజ్ చేయకుండా ఏదో పైన పటారం లోన లొటారం ఏదో అంటారు కదా, ఆ టైప్లో తీసుకొచ్చారు. లోపల అసలు ఇప్పటికీ కూడా అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మా బాధ్యత ఉంది. లాస్ట్ గవర్నమెంట్ ఆల్రెడీ వెళ్ళిపోయి జనాలు ఇంటికి పంపించి ఇంచుమించు 11 మందితో ఇంటికి పంపించారు. 11 మంది చాలు, ఇదే ఎక్కువ మీకని ఇంటికి పంపించి ఆ రోజు ఆయన చేసిన పొరపాట్లు, కొన్ని టచ్ అయిన పాయింట్స్ టచ్ చేయటం ఆయన. సో ఆటోమేటిక్గా ప్రజలు కూడా బుద్ధి చెప్పి 11 సీట్లకి పరిమితం చేసి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టారు. మేము చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఎంతో నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, మోడీ గారిని దీవించి ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని కూర్చోబెట్టినందుకు జరిగిపోయిన దాని గురించి ఒక పక్క చెప్తూనే జరగాల్సింది కూడా మేము చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈరోజు 1 సంవత్సరంలోనే గ్రామాల్లోకి వచ్చామండి. అదే మా ఎన్డీఏ కూటమి తాలూకా కిడ్స్ అర్థం చేసుకోండి. ఈరోజు 5 సంవత్సరాలు, ఇంకా మాకు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ ఉంది. మేము ఈరోజు ఒక ప్రెసిడెంట్ కోటేయమనో, ఒక ఎంపీటీసీ కోటేయమనో, లేకపోతే ఒక జెడ్పీటీసీ కోటేయమనో, లేకపోతే ఒక వార్డు మెంబర్ కోటేయమనో, ఒక సొసైటీ కోటేయమనో మేము రాలా. అమ్మ మీరు ఎలా ఉన్నారు, మీ సాధక బాధలు ఏంటి అని అడగడానికి ఈరోజు ఊర్లలోకి మేము తొలి అడుగు సుపరిపాలన కార్యక్రమానికి వస్తున్నామంటేనే ఒకసారి జనాలకి మా మీద ఉన్న నమ్మకం, అట్ ద సేమ్ టైం మా బాధ్యత రెండూ కూడా కనిపించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము వచ్చాం. దీనికి ప్రజలందరూ కూడా నిరాశనాలు పడుతున్నారు. మొన్నే నేను చూశాను, ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇల్లు లేకపోతే ఆ రెంట్ అది నేను పే చేస్తాను వచ్చినంత వరకు. అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఇలాంటి సంఘటనలు ఎమ్మెల్యేలుగా మాకు బాగా దగ్గరగా వస్తాయి. కొన్ని మా చేతుల్లోనే ఉంటే చేసేయచ్చు, కొన్ని బయట నుంచి స్కీమ్స్ రావాలి. సో ఆ నేపథ్యంలో ఆ కుటుంబం